ఉండాలి, ఎప్పుడు తల్లిదండ్రుల కనుచూపు పరిధిలో ఉండాలనేది మంచిదే. ఎప్పుడు ఏ కష్టాలు తెలియకుండా, ఏ నష్టాలు తెలియకుండా, ఏ బాధ తెలియకుండా ఎవరైతే పెరుగుతారో వాళ్ళ ఎదుగుదల కొంతవరకే ఉంటుంది. ఎదగరని చెప్పను కానీ కొంతవరకే ఉంటుంది వాళ్ళ ఎదుగుదల. కానీ కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందల్లో, శ్రమల గుండా ఎవరైతే సాగిపోతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు లోతుగా వేరు పారుతుంది అండ్ వాళ్ళు అత్యధికంగా ఎదుగుతారు, అభివృద్ధి పొందుతారని వాళ్ళ తాతయ్య ఏంటంటే ఆ చిన్న బాబు చెప్పాడంట. దేవుని ప్రియులారా, మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకి ఏ శ్రమ కదలకుండా కూర్చోవాలి, కష్టాలు లేకుండా బ్రతకాలి, అనుకున్నదంతా జరగాలి, ముట్టినంత బంగారం అవ్వాలి, మనల్ని ఎవరు ఏం అనకూడదు, ఒక చిన్న నిందను మనం పడలేం, ఎవరైనా ఒక్క మాట అంటే మనం పడలేం, ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తే మనం తట్టుకోలేము. ఇలాంటి ఒక ఏంటంటే మనకు మనమే ఒక గీత గీసుకొని గిరగేసుకొని దాంట్లో ఉండిపోయి